నేను అందరిలాంటి వాడిని కాదా? అన్నయ్య లాంటి వాడిని కాదా? ఎందుకు ఎందుకు అన్ని గుళ్ళలో పూజ చేయించావు? చిచి, నీకే జబ్బు లేదురా. నువ్వంటే నాకంత ప్రేమన్నమాట. నా బిడ్డ నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాను. నువ్వు నా పక్కనుంటే చాలమ్మా. కనపడిన దేవుళ్ళు వచ్చినా ఏం చేస్తారా? ఇలా పక్కన కూర్చొని నీలా మాట్లాడతారా? ఇప్పుడు చూడు, అద్దందే తప్పని, నేనే రైట్ అని నీకెంత బాగా తెలిసిందో. ఏంటత్తయ్య ఒక్కదానివే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు? కంపెనీ ఇవ్వడానికి ఎవరు లేరా? నాకు కంపెనీ ఇచ్చే రేంజ్ ఎవ్వరికీ లేదులేరా. ఇందాక నువ్వు ఇంట్లో లేవేరా? మీకన్నా ముందే నిద్రలేసి బయట ఉరకడానికి వెళ్ళారండి. ఏమైంది అత్తయ్య? మీ తమ్ముడి పిచ్చి పరాకాష్ఠకు చేరిందిరా. చా, పిచ్చంటావేంటి అత్తయ్య? ఓ వెర్రి కదా, మర్చిపోయాను. ఏం చేశాడు? ఇవాళ ఎవరు మొహం పగలగొట్టలేదులే. మరి 1,00,000 రూపాయల విలువ చేసే అద్దం పగలగొట్టాడు. కొన్ని రోజులు వాణ్ణి మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి అంటే ఎవ్వరూ నా మాట వినరు. అది పక్కన పెట్టి మీ అమ్మ వాడి పేరుతో గుళ్ల మీద గుళ్ళు కట్టిస్తూనే ఉంది. రేపు పెళ్లి చేస్తే పెళ్ళాం వీడితో కాపురం చేస్తుందా? అందరూ నీలా ధైర్యంగా భర్తను వదిలేసే వాళ్ళే ఉండరు కదా అత్తయ్య. ఏమో, వాడికి గుండెల్లో గుడి కట్టుకునే భార్య దొరకొచ్చు కదా. ఏంటి నాన్న డల్ అయిపోయావు? తమ్ముడు గురించి టెన్షన్ పడుతున్నావా? కాసేపు కదా నాన్న వాడు బ్యాలెన్స్ కోల్పోయేది. హీ విల్ బి ఆల్ రైట్. రా నాన్న, రా. హ్యాపీ బర్త్డే నాని. ఇప్పుడా చెప్పేది? పోరా. రేయ్, నేను జాగింగ్కి వెళ్ళేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావురా. నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేస్తే నీ కోపం వస్తుంది కదా. అవును, నా ఒక్కడికే కోపం వస్తుంది. నీ కోపం రాదు, నాన్నకు రాదు, ప్రియా అత్తయ్యకి రాదు. నా ఒక్కడికే కోపం వస్తుంది. మాఫ్ కీజియే బాయ్. క్షమించాను పో. అయినా ఏంట్రా నాని, బర్త్డే రోజు హ్యాపీగా ఫుల్ జోష్గా ఉండాలి కానీ ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటావా? ఏం చేయమంటావు? నువ్వే చెప్పు మరి. ఎంజాయ్ చేయాలి. నీకేం తక్కువ చెప్పు? నువ్వు ఇంటికి రాజవిరా. ఈ ప్యాలెస్కే రాజవి తెలుసా? నిజంగానా? 100%. కాదని ఎవరంటారో అనుమానం. ఏనన్నా, నువ్వు అంటావా? వచ్చే జన్మలో కూడా అనను. అమ్మా, నువ్వు అంటావా? అమ్మ అస్సలు అనదులే. మరి ఇంకేంట్రా నీ డౌటు? సో నేను పర్ఫెక్ట్ అంటావు? మిస్టర్ పర్ఫెక్ట్ అంటాను. అయితే రేపటి నుంచి నేను ఆఫీస్కి వస్తాను. నీతో పాటు నేను బిజినెస్ చూసుకుంటాను. ఏంటి ఆన్సర్ లేదు? సగం పని నువ్వు పంచుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందిరా. తప్పకుండా రేపటి నుంచి ఆఫీస్కి వచ్చాయి. ఆర్ యు ష్యూర్? డామ్ ష్యూర్. సర్లేరా, నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా. ఎక్కడికి నాన్న? నీ పుట్టినరోజు నాడు అందరికీ నీ చేత్తో బట్టలు పంచాలి కదా నాన్న. ఎస్ 10 minutes మమ్, ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళరా వెళ్ళు, బట్టలు పంచు. నీ వేపకాయంత వెర్రిని గుమ్మడికాయ అయ్యేంతలా పెంచుకో. నిన్నడ్డం పెట్టుకొని మీ అమ్మని ఈ ఇంటిని నా గ్రిప్లో పెట్టుకుంటాను. మీ అందరినీ
నా బానిసలుగా మార్చుకుంటా. మేడం 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 బయటికెళ్ళారమ్మా. నీ దగ్గరికే బయలుదేరదాం అనుకున్నా, ఈ లోపు నువ్వే వచ్చావమ్మా. నన్ను వెళ్ళి తీసుకురమ్మని అమ్మగారు 5,000 డబ్బులు కూడా ఇచ్చారమ్మా. పర్వాలేదండి, ఎలాగో స్టిచ్చింగ్ మెటీరియల్ కోసం బయటికి రావాలి కదా అని నేనే తెచ్చేసాను. ఇందులో 4 బ్లౌజులు 2 శారీస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇదిగోమ్మా 5,000. ఇంత పెద్ద ఆర్డర్ రావటం మొదటిసారి. ఈ 5,000 ఇంటి ఖర్చులకి, టైలరింగ్ మెటీరియల్కి వస్తాయి. మేడం గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. అలాగే. నాన్న సైకిల్ ఏంటి ఇక్కడ ఉంది? ఒకవేళ నాన్నగారు లోపల ఏమైనా ఉన్నారా? చెప్పండి. నా కూతురుకు మంచి స్కూటర్ కావాలయ్యా. లాయర్ కొట్టేసుకుని స్కూటర్ ఎక్కి అలా రోడ్డు మీద వెళ్తుంటే మహారాణిలా ఉండాలి. అలాంటి స్కూటర్ చూపించవయ్యా. మీరు కరెక్ట్ షోరూమ్కే వచ్చారు. ఒక్కసారి మీ అమ్మాయిని ఈ బండి మీద ఊహించుకోండి, మహారాణిలా కనపడుతుంది. ఇదే ఈ స్కూటరే కావాలయ్యా. ఎంతయ్యా ఇది? యాక్సెసరీస్, ఇన్సూరెన్స్ అన్నిటితో కలిపి 1,05,000. 1,05,000? ఆఫర్ నడుస్తుందండి, లేకుంటే 1,11,000. అంటే ఇన్స్టాల్మెంట్ మీద డబ్బు కడితే ఇవ్వరా? ఫైనాన్స్ కూడా ఉంది. 5,000 డౌన్ పేమెంట్ కట్టి ప్రతి నెల 5,000 చొప్పున 20 నెలలు కట్టాలి. నెలకు 5,000 అంటే సర్దుబాటు కావండి. ఒక 2,000 అయితే కష్టమైనా కట్టగలను. కావాలంటే 2 సంవత్సరాలు ఎక్కువ కట్టించుకోండి, కానీ స్కూటర్ మాత్రం ఇప్పించండి. లేదండి, 20 నెలల కంటే ఫైనాన్స్ ఉండదండి. అంత మాట అనకండి. పాప నా కూతురు పొద్దున్నే లేచి 2 బస్సులు మారి కోర్టుకు వెళుతుంది. టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతుంది. పెద్ద మనసు చేసుకుని ఎలాగైనా ఆ 2,000 కట్టించుకుని బండిపించండి. లేదండి, కుదరదని చెప్తున్నాను కదా. 5,000 కడితే కట్టండి, లేకపోతే విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఇప్పించండి బాబు. బాబు బాబు రెండు బస్సులు మారి వెళ్ళాలి. కోర్టుకి లేట్ అవుతుంది. కనీసం స్కూటీ అయినా ఉండుంటే నాకు ఈ బాధలన్నీ తప్పేది. ఏం బతుకురానిది. నీ కూతురు ఏమన్నా విమానం అడిగిందా? పడవంత కారు అడిగిందా?
బస్సులో వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది నాన్న, ఒక చిన్న స్కూటర్ ఉంటే బాగుంటుంది అంది. ఆ చిన్న కోరిక కూడా తీర్చలేని నీకెందుకురా పెళ్ళాం పిల్లలు ఈ సంసారం. ఛీ! నాన్న అయినా నీ కూతురు ఏమన్నా అందరిలాంటి ఆడపిల్ల? అసలు నీలాంటి దరిద్రుడి కడుపున పుట్టినందుకు ఇంకో ఆడపిల్ల అయితే ఇన్ని పాటలు పడి చదవటం అవసరమా అని ఏ ఇంటి పనో వంట పనో చేసుకుంటూ ఉండేది. కానీ నీ కూతురు అలా కాదు నారాయణ. ఎక్కడ పుట్టానో నన్ను ఆలోచించకుండా ఎంత ఎత్తుకు ఎదగాల అని రాత్రింబగళ్ళు కష్టపడి లాయరయ్యి నిన్ను తలెత్తుకునేలా చేసింది. నువ్వు మాత్రం ఒక చిన్న స్కూటర్ కూడా కొనివ్వలేకపోతున్నావా? ఎందుకురా నీకు బతుకు? పోయి ఏ ఏట్లో అన్న దూకి చావరా, చావు. రండి మేడం, స్కూటీ చూస్తారా? వెళ్తున్న ఆయన చూశారు. ఇన్స్టాల్మెంట్ 5,000 అయితేనే ఇస్తానన్నారు కదా, మిగతా డబ్బులు నేను కడతాను. ఆయనకు ఆ స్కూటీ ఇవ్వండి. మీరు కడతారా? ఆయన మా నాన్న. మరి మీరు వేరేగా ఆయన వేరేగా డబ్బులు ఇవ్వడం ఎందుకండి? పైగా మీకోసమే కొనాలనుకుంటున్నారు కదా. కాదు, మా అక్క కోసం. అలాగా అయితే మాత్రం మీ నాన్నగారికి తెలియకుండా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? కొన్ని తెలియకుండా చేస్తేనే అందం ఆనందం. మిమ్మల్ని వెళ్ళమని చెప్పడానికి రాలేదండి, మీ స్కూటీ మీరు తీసుకెళ్లొచ్చని చెప్పడానికి వచ్చాను. ఏంటయ్యా, ఏంటి నువ్వు చెప్పేది? అవును, పాపం మీరంత బతిమలాడారు కదా, వెళ్ళి మా ఎండీ గారిని అడిగాను. పొద్దున్నే ఏదో ఆఫర్ వచ్చిందంట, మీరు అడిగిన 2,000 ఇన్స్టాల్మెంట్కే స్కూటీ ఇచ్చేయమన్నారు. పైగా డౌన్ పేమెంట్ కూడా కట్టనవసరం లేదన్నారు. అదయ్యా నా కూతురు జాతకం. చూసావా, నా కూతురుకి స్కూటర్ కొనాలనుకున్నాను, ఆఫర్లే మార్చేశారు. ఎప్పుడు నా కూతురు కోసం ఏం చెయ్యాలనుకున్నా ఏది ఆగలేదు. నా కూతురు అంతే, నిజంగా మహారాణి. కూతురు కూతురని అంత మురిసిపోతున్నారు, మీకు ఒక్కతే కూతురా? ఉందలేవయ్యా, ఒక గోడ దూకింది. ఇప్పుడు కాదులేవయ్యా, చిన్నప్పుడు. అయినా దాని గురించి ఎందుకు గాని, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. ముందు స్కూటర్ సంగతి చూద్దాం, పదవయ్యా. ఏమయ్యా ఆనందం, ఎట్టా ఉన్నావు? ఇట్టా నవ్వుతూ ఉన్నా. పని పాట లేకుండా ఎంతకాలం ఎట్టా బతుకుతావయ్యా? ఎంతకాలం నవ్వుతూ బతకలా? అంతే, నవ్వే జనా సుఖనో భవంతు అన్నారు పెద్దలు. అదే పెద్దలు నవ్వు 4 విధాలు చేటు అని కూడా అన్నారు. నమస్కారం. పిల్లలు బాగున్నారుగా? అందరూ బాగున్నారా? దండాలు బాబు. నమస్తే. నమస్తే అమ్మా. అందరూ బాగున్నారా? బాగున్నామయ్యా. నా ముఖమేం చూస్తావు, ముందు చూడు. చూడు 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 చూడు, నువ్వు కూడా చూడు. కుమారి, అందరినీ క్యూలో నిలబడమని చెప్పు. ఎందులో? క్యూలో, వరుసలో నిలబడమని చెప్పు. అందరూ కూలో నిల్చండి, కూలో నిల్చండి. పదండి. కుమారి, ఆయ్ కూలో నాలో కాదు,
ఇంగ్లీష్లో వద్దులే, తెలుగులో చెప్పు. వరుసలో నిలబడమను. ఏంటమ్మా డల్గా ఉన్నావు? వాణ్ణి బయటికి తీసుకొస్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్థం కావడం లేదురా. భయంగా ఉంది. టెన్షన్ పడకమ్మా. సైలెంట్గా దండం పెట్టి బట్టలు తీసుకెళ్లేవాళ్ళు. వీళ్ళ జోలికి ఎందుకు వెళ్తాడు? అరే విక్రమ్, అయినా సరే ఓ మాట చెప్పు. తమ్ముని మనమే 10 మంది ముందు చులకం చేద్దామన్నా? ఇది పాయింటే. ఎవరూ వాడితో మిస్బిహేవ్ చేయర్లేనా? నేనున్నా ఒరే శవం నువ్వా? నా పేరు శవం కాదు, శివం. ఏదో ఒకట్లేవయ్యా, నవ్వులాటకనాలే. మొన్న మీ ఆవిడ పోయిందంటగా? అది పోయినందుకు నవ్వాల్సింది నేనయ్యా, నువ్వు కాదు. ఏంటి నువ్వు కూడా పంచే? వెనకబో బాహుబలి తిప్పు మేసం. నమస్తే అమ్మా. నమస్కారం అయ్యా. నమస్తే అయ్యా నమస్కారం. నమస్తే. సైలెన్స్. ఎవరు నవ్వకూడదు. సైలెంట్గా వచ్చి బట్టలు తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోవాలి. అర్థమైందా? నవ్వుతూ పుట్టినోని నవ్వొద్దంటే నవ్వకుండా ఎట్టేడ్చేదే కర్మరా నాయన. తుఫాను హెచ్చరికలు జారీ చేశారా? తుఫాను రాబోతోంది. నువ్వేం కామెంట్ చేయకుండా ఉంటే చాలు ప్రియం కదా. నా కొడుకు గుండె ఆపరేషన్కి సాయం చేసింది మీరేనని మా ఆయన చెప్పాడమ్మా. మీరు చల్లగా ఉండాలి. ఆ దీవెనలేవో మా చిన్నబ్బాయికి ఇవ్వండి. ఏంటన్నయ్యా, మీ ఆవిడెప్పుడు ఆవిడ రేంజ్ వాళ్లతోనే మాట్లాడుతుందా? మన రేంజ్కి ఎప్పుడు ఎదుగుతుందట? అసలు రేంజ్ అంటే ఏంటి నాన్న? ఏం లేదు నాన్న, కొంతమంది అందనంత ఎత్తులో ఉంటారు, అది వాళ్ళ రేంజ్. కొంతమంది పాతాళంలోనే ఉంటారు, ఇది వీళ్ళ రేంజ్. అర్థమైంది. అమ్మగారు, సినబాబు గారు వస్తున్నారండి. నాని, సినిమా హీరోలా ఉన్నావురా. కమాన్ బ్రో. రానన్నా, బట్టలు పంచుతూ గాని. అమ్మా, చాలా మంది ఉన్నట్టున్నారు, ఈ బట్టలు సరిపోతాయా? ఇంకా ఉన్నాయి నాన్న, సరిపోకపోతే అవి కూడా తెప్పిస్తాను. అలాగే. స్టార్ట్ చేయ ఆదిత్య. అలాగే. ఇవ్వు. దండాలు బాబు. అయ్యో, నాదేం లేదు, అంతా మా అమ్మాయి అరేంజ్ చేసింది. ఈ దండాలేవో మా అమ్మకే పెట్టండి. దండాలమ్మా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీ ఆవిడ మన సొమ్ము దాన ధర్మాలకి తగలేస్తూ క్రెడిట్ కొట్టేస్తోంది.
ప్లీజ్ ప్రియమద కీప్ క్వైట్. టెన్షన్ పడకమ్మా, కూల్గానే ఉన్నాడు కదా. ఎటువైపు నుంచి ప్రమాదం తరుముకొస్తుందోనని భయంగా ఉందిరా. ఇక్కడ బట్టలు పంచుతుంటే నవ్వుకుందామని వచ్చా, నువ్వు రాకూడదు. కలిసి నవ్వుకొని చాలా రోజులైంది, నవ్వుకుందాం రారా. మీ వాడికి మెంటలు వచ్చిందంటగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కదా. తిక్కలోని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారా? పిచ్చి హాస్పిటల్లో జరిపించేసి చేతులు దులుపుకున్నారనుకో, వాడు పిచ్చి నవ్వులు నవ్వుకుంటా పడుంటాడు.